మీరు పెద్ద మాట ఆగాగు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిగమన సూత సుతని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుప్సాగరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీదే కులము. ఇంత ఎలా అశ్వత పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్ర యొక్క భార్య యొక్క గంగా జపమును జయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాగా, అతడు పంచమ జాతి కన్యకు అరుంధతి యొక్క శక్తిని ఆసక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మచ్చి కన్యకు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాండ్రైన మా పితమహ అంబికతో మా తండ్రి పిరమతావిని, అంబారికతో మా పినతల్లి పాండురాజును, మా ఇంటి దాసితులు ధర్మ నిర్మాణుడు మీచే గుర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా? సందర్భానుసారమును బట్టి క్షత్రవీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా లేదు. కులము అని వ్యర్థవాదములెందులకు? నాయనా సుయోధన, వేరుల బ్రహ్మాత్ముల జననములు మనము విచారించదగినది కావు. ఇది నీరన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే.